అందరికీ నమస్కారం. ఈ 10 రోజులు స్కూళ్ళకు కాలేజీలకు సెలవులు కాబట్టి పిల్లలు ఇంటికి వస్తారు. కాబట్టి తల్లిదండ్రులు ముఖ్యంగా పిల్లల్ని విచ్చలవిడిగా వదిలేయకుండా కొద్దిగా శ్రద్ధతో వాళ్ళను చూసుకోవాలని మనవి. ఎందుకంటే దసరా సెలవులు కదా అని మనము ఏదో ఫ్రీగా ఉండాలని వాళ్ళని ఫ్రీగా వదిలేయడం వలన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఇంట్లో చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదని చెప్పండి. వీలైనంత వరకు వాళ్ళు విసుగ్గా ఉన్నా 1కి 2 సార్లు చెప్పండి. వాళ్ళకి అంతగా వెళ్ళాలనిపిస్తే మీరు వెంట తీసుకొని వెళ్ళండి, వారితో పాటు కలిసి ఉండండి. దయచేసి పిల్లల్ని అయితే ఫ్రీగా వదిలేయకొద్దు. ఈ 10 రోజులు మాకేముందులే 10 రోజులు కదా ఏదో అనుకొని వదిలేయకండి దయచేసి పిల్లలు. అలాగే ముఖ్యంగా కాలేజ్ పిల్లలు అస్సలు బైక్లు ఇవ్వకండి. మనకి అంతగా వాళ్ళకి నేర్చుకోవాలి, తిరగాలనిపిస్తే మీరు కూడా వెంట వెళ్ళండి. ఓకేనా, వినోదంగా ఉండండి, ఇబ్బంది లేదు. ఎందుకంటే వాళ్ళ అత్యుత్సాహం వలన ప్రాణాల మీద కొన్ని తెచ్చుకుంటున్నారు ఈ హాలిడేస్ టైంలో. నిన్ననే ఒక యాక్సిడెంట్ అలాగే చూసిన. అత్యుత్సాహం వలన పిల్లలు స్టంట్ చేస్తూ వెళ్తున్నారు. దసరా హాలిడేకి వేసుకొని ఇంటికి వచ్చిన పిల్లలు స్కిడ్ అయిపోయి కిందకి పడి ఒకడైతే పూర్తిగా కాలేజ్ వెళ్ళిపోయింది. అంతేకాకుండా ఏ సంబంధం లేకుండా అక్కడి నుంచి వస్తున్న ఒక ఫ్యామిలీ కూడా వాళ్ళకు డ్యాష్ ఇచ్చి పిల్లల్ని విచ్చలవిడిగా వదిలేయకుండా కొద్దిగా బాధ్యతగా తల్లిదండ్రులు తమ కుటుంబ సభ్యులతో కలిసి ఏదైనా విహారయాత్రికి అలా వెళ్ళి రండి. జాలీగా ఇంకా 5 రోజులైనా పర్లేదు, పండగని సంతోషంగా చేసుకోండి. ఇంకా ముఖ్యంగా ఏమంటే ఎవరికి కూడా మొబైల్స్ అనేది అడిక్ట్ అయ్యేదా చేయకండి, దూరంగా ఉంచండి. వీలైనంత వరకు వాళ్ళతో టైం స్పెండ్ చేయండి. ఆడుకోవడానికి ఏదైనా ప్లే గ్రౌండ్ తీసుకొని వెళ్ళండి. పిల్లల్ని ఫ్రీడమ్ ఆఫ్ మైండ్ అనేది పెట్టండి. ఓకే, లేదంటే ఈ 10 రోజులు ఏదో కంప్యూటర్ కోర్సుతో ఏదో వీలైనంత వరకు ఈ 10 రోజులు ఏ కంప్యూటర్ కోర్స్ ఏం నేర్చుకుంటారు లేకపోవచ్చు, మనం నేర్పించచ్చు ఏదో ఒకటి, డ్రాయింగ్ అలాంటివి. ఈ 10 రోజులు ప్రతి ఒక్కరికి ఫ్రీడమ్ కావాలనుకుంటే ఆ ఫ్రీడమ్ వల్ల చాలా ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా వాటర్ ఫాల్స్, ఈ బావులు చెరువులకు వెళ్తుంటారు తమ ఫ్రెండ్స్తో కలిసి. అలాంటి వెళ్ళే వారికి చెప్తున్నా చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ప్రమాదాలు అనేది కనురెప్ప పాటలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి అన్నిటికీ బాధ్యత మనమే వహించాల్సి ఉంటుంది. మనం చేసిన తప్పిదం వలన చాలామంది కుటుంబ సభ్యులు మొత్తం బాధపడాల్సి వస్తుంది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని పిల్లల్ని ఇష్టానుసారంగా వదలకూడదని నా మనవి. మనం చేసే తప్పిదం వలన మనం మాత్రమే కాదు, మన కుటుంబ సభ్యులతో పాటు ఏ సంబంధం లేని వాళ్ళు కూడా ప్రమాదాలకు గురయ్యి ఇబ్బంది పడుతుంటారు. దయచేసి అర్థం చేసుకొని సెలవుల రోజున వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా వదిలేయకుండా విచ్చలవిడిగా వారిని కొద్దిగా అబ్జర్వ్ చేస్తూ బాధ్యతగా ఏది మంచో ఏది చెడు చెప్తూ వాళ్ళకు మార్గాన్ని చూపిస్తారని, మీ పిల్లలతో మీరు సమయం గడపాలని అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా అందరికీ ముందుగానే దసరా శుభాకాంక్షలు, మీకు కుటుంబ సభ్యులకు.